హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబెరీం 21వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. యేసు అనే పదం ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ఇక్కడే మనం చూస్తాం. కానీ ఈ పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల యేసు అని రాయబడి ఉంది. యేసు అన్న మాటకి అర్థం ఏంటంటే రక్షణ, రక్షకుడు అని అర్థం. హెబ్రూ భాషలో యేసు అంటే రక్షణ అని అర్థం. దావీదు రక్షణ, నా రక్షణ అన్న చోట యేసు ఆతి అని చెప్పి మాట్లాడారు. కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో కూడా యేసు అని రాయబడింది. అయితే పాత నిబంధనది ట్రాన్స్లేషన్ చేసి రక్షణ, రక్షణ దుర్గము, రక్షణ శృంగము, నా రక్షణ, రక్షకుడు అని రాయబడి ఉంది. ఇది ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అయితే యాస్టీజ్ హిబ్రూ భాషలో ఉన్న పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అక్కడ యేసు అని ఉంది, ఆ యేసు అన్నది ఇక్కడ పెట్టారు. యేసు అన్నది హిబ్రూ భాషలో ఉన్న పదము. కాబట్టి యేసు అన్న మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు, రక్షించువాడు. ఈరోజు మన జీవితాలలో ఏ వ్యక్తికి శాశ్వత కాలము తోడు ఉండడు. జీవిత కాలము నడిపించేది దేవుడు మాత్రమే. దేవుడే ఆ వ్యక్తిని నడిపిస్తాడు. కాబట్టి మన జీవితాలలో దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడే నడిపించువాడు, దేవుడు నాతో పాటు ఉన్నాడు అన్న అవగాహనలోకి మనం రావాలి. యేసు రక్షించేవాడు, రక్షిస్తాడు. అనేకమైన ప్రయాణాల్లో వెళ్ళి ఇరుక్కుపోకుండా రక్షించేవాడు దేవుడు. అనేక మంది మాటల్లో మనం కూడా చిక్కుపడిపోయి ఆ మాటల ద్వారా శాపాన్ని తెచ్చుకోకుండా రక్షించేవాడు దేవుడు. అనేక మంది చెడు పన్నాగములు, చెడు ఉపాయములు చేస్తున్నప్పుడు మనం అందులో పడి కొట్టుకుపోకుండా రక్షించేవాడు దేవుడు. రక్షించేవాడు దేవుడు, ఆయన రక్షకుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.